బిర్యానీకి మట్టి కుండ తీసుకున్నాను నేను. ఒక 100 గ్రాములు శనగ నూనె తీసుకున్నాను నేను. నాలుగు లవంగా ఫ్లేవర్ కోసం. బిర్యానీలోకి మనం కోసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే 2 పచ్చిమిర్చి రెమ్మలు, పచ్చిమిర్చి, 2 కరివేపాకు, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు, తరిగి పెట్టుకున్నది, ఒక పెద్ద సైజు టమాటా తరిగి పెట్టుకున్నది, చెంచా ధనియాల పొడి, 1 పావు చెంచా చెక్క లవంగాల పొడి. ఇప్పుడు వాటిలో మష్రూమ్స్ చేస్తున్నాము. 200 గ్రాములు మష్రూమ్స్, కిలో రైస్కి. ఈ చెరవతోటి 2 చెరవలు బియ్యము కాబట్టి 1కి 1.5 ఎసురు పడుతుంది. 3 నీళ్ళు పోసుకోవాలా. ఇప్పుడు 2 చెరవలు పోసుకున్నాం కాబట్టి మనము దాంతో 3 చెరవలు నీళ్లు పోసుకుంటే కరెక్ట్గా రైస్ సరిపోతుంది. 1కి 1.5 పలావు. సరిపోతుంది. ఇక్కడ ఉప్పు, కల్లుప్పు. పలావులో ఎప్పుడైనా కానీ ఉప్పు తక్కువైతే అసలు బాగోదయా. ఉప్పు కరెక్ట్గా సరిపోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా కానీ పలావ్ మెయిన్ ఉప్పుతోనే దాని రుచి అంతా బయటపడేది. ఉప్పు తక్కువైందంటే సప్పది వెళ్ళిపోద్ది, నువ్వు ఎంత టేస్టీగా చేసుకున్నా కానీ. ఉప్పు ఎక్కువైందంటే చేదొస్తుంది. కానీ కరెక్ట్గా ఆ నీళ్ళకు, ఆ బియ్యానికి కరెక్ట్గా ఉప్పు ఎప్పుడైతే సరిపోతుందో అద్భుతమైన రుచి వస్తుంది. ఇది ఒక్కసారి ఉప్పు టేస్ట్ చూసుకుందాం బిర్యానీకి. ఇప్పుడు మనము నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేస్తున్నాం. మాయదారి మైసమ్ము మైసమ్మ, మనం మైసూరు పోదమే మైసమ్మ. మాయదారి మైసమ్ము మైసమ్మ, మనం మష్రూమ్ బిర్యానీ తిందమే మైసమ్మ. ఓ మైసమ్మ 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 మైసమ్మ, మష్రూమ్ బిర్యానీ లాగే తిందమే. నైట్ అంతా జాతరే మైసరమ్మ. అబ్బబ్బా ఓయబ్బా ఏమి జాతరో. మష్రూమ్ దమ్ బిర్యానీ అయిపోయిందయ్యా. దీన్ని ఇప్పుడు ఒక్కసారి మనము దీన్ని దమ్ము తీసి పెట్టుకుందాము. అబ్బబ్బబ్బా ఎంత బాగా వచ్చిందో చూడండి. సూపర్ దమ్ బిర్యానీ. మామూలు దమ్ బిర్యానీ కదా, మామూలు బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ, మష్రూమ్ పలావ్. విధానం మళ్ళీ ఒకసారి చెప్తా.
2 ఉల్లిపాయలు, 1 కిలో బియ్యం తీసుకోండి. ముందు బాగా కొలత పోసుకొని నానబెట్టుకోండి. 2 ఉల్లిపాయలు, 1 టమోటా ముక్క, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొంచెం పుదీనా, కొద్దిగా 2 దాల్చిన చెక్క, 4 లవంగాలు ముందు అన్నీ రెడీ చేసి పెట్టుకొని, ధనియాల పొడి, చెక్క లవంగాల పొడి కొంచెము అన్నీ రెడీ చేసి పెట్టుకొని, పొయ్యి మీద ముందు నూనె పోసుకొని, కుండ పెట్టుకొని నూనె పోసుకొని, 100 గ్రాముల నూనె పోసుకొని, ఉల్లిపాయలు దాల్చిన చెక్క వేసుకొని బాగా వేగిన తర్వాత 100 గ్రాములు ఉల్లిపాయ ముక్కలు, అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేగిన తర్వాత 2 టమాటా ముక్కలు, అలాగే పుదీనా కొత్తిమీర దాంట్లోనే వేసుకొని బాగా కలబెట్టుకొని, మష్రూమ్స్ 200 గ్రాముల మష్రూమ్స్ కడిగి పెట్టుకొని శుభ్రంగా దాంట్లో వేసుకొని ఉడకబెట్టిన తర్వాత 1 చెంచా ధనియాల పొడి, 1/2 చెంచా చెక్క లవంగాల పొడి వేసుకొని బాగా కలబెట్టుకొని, మన కొలత నీళ్లు కరెక్ట్గా పోసుకోవాలా. 2 గిన్నెలు నీళ్లు పెట్టితే 3 గిన్నెలు నీళ్లు పోసుకోవాలా. మనకు ఎన్ని గ్లాసులు అయితే బియ్యం పోసుకున్నామో 1కి 1.5 ఖచ్చితంగా పడతాయి. ఏ బిర్యానీకైనా కానీ, మామూలు బిర్యానీకైనా కానీ, బాస్మతి రైస్ బిర్యానీకైనా కానీ, దేనికైనా కానీ 1కి 1.5 పడతాయా. కొలత కరెక్ట్గా పోసుకుంటాం. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్గా ఉప్పు తక్కువైతే మనం వేసిన మసాలాలన్నీ వ్యర్థం, టేస్ట్ రాదు, సప్పదనంగా ఉంటుంది. ఉప్పు కరెక్ట్గా సరిపోవాలి. మళ్ళీ ఉప్పు ఎక్కువైందనుకో ఉప్పు చేదు వచ్చేస్తుంది, మనం చేసిన బిర్యానీ అంతా వ్యర్థము. కాబట్టి ఉప్పు వేసుకునే కాడ చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఉప్పు పలావులో కరెక్ట్గా సరిపోయిందంటే అమృతం లెక్క ఉంటుంది, టేస్ట్ అంత అద్భుతమైన ఉంటుంది. అలాగే సింపుల్గా ఎంతో రుచికరంగా మన నాటు స్టైల్లో మసాలాలు పెద్దగా లేకుండా మష్రూమ్ బిర్యానీ, ఇగో మష్రూమ్ ముక్కలు చాలా రుచిగా ఉంటుంది ఈ బిర్యానీ మాత్రం. నీ చికెన్ దమ్ బిర్యానీ కన్నా, మటన్ దమ్ బిర్యానీ కన్నా ఇది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ మాత్రం.